హలో అండి. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు బృందావనంలోని ప్రేమ్ మందిర్‌ని చూద్దాం రండి. ఇక్కడ కృష్ణుడు బృందావనంలో గోపికలతో నాట్యం చేస్తున్నాడండి. ఇది ప్రసిద్ధి హిందూ పుణ్యక్షేత్రం అండి. ఇది భారతదేశంలోని మధురలోని బృందావనం సమీపంలో 54 ఎకరాల విస్తీర్ణంలో గల ఆధ్యాత్మిక కేంద్రం. ఈ దేవాలయ నిర్మాణం ప్రసిద్ధి ఆధ్యాత్మిక గురువైన కృపాల్ మహారాజ్ చే స్థాపించబడిందంటండి. ఇక్కడ కృష్ణుడు చూసారా, గోవర్ధన పర్వతం ఎత్తినట్టు నిర్మించారండి. ఎంత అందంగా ఉందోనండి ఇది. పైన నుంచి వాటర్ ఫాల్స్, ఇక్కడ చుట్టూ ఆవులు ఉన్నట్లు, లోన మనుషులు ఉన్నట్లు ఎంత బాగా క్రియేట్ చేశారంటండి. అసలు ఈ ప్రేమ్ మందిర్ చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. అంత అందంగా నిర్మించారండి. నాకు భలే నచ్చిందండి. ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి. దూరం నుంచి చూడండి టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుందో. మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి అక్కడ నుంచి చూస్తుంటే అసలు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి. కానీ మస్తు జనం అండి. అసలు ఎంతమంది ఉన్నారంటే అసలు మస్తు తోస్తున్నారు. దేవుణ్ణి దర్శనానికి వెళ్ళాలంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయామండి అక్కడ ఆ జనంతో. కానీ ఇక్కడ జనం ఎలా అంటే అండి, భలేగా ఎంత భక్తితో వెళ్తున్నారనండి అసలు. అక్కడ స్వామిని ఎంత బాగా కొలుస్తున్నారు. ఆ లోనకి వెళ్తుంటే ఆ ఎంట్రన్స్ చూడండి ఎంత అందంగా ఉందో. ఆ లైట్స్ కానీ అవి కానీ, ఆ స్తంభాల పైన శిల్పాలు చూడండి ఎంత బాగా చెక్కారంటే అసలు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. అవన్నీ పాలరాతితో తయారు చేశారండి. ఆ వాల్స్ అయినా, దేవుళ్ళనైనా, ఎక్కడైనా ఏదైనా. అక్కడ బయట చూసారండి, స్వామివారిని ఊరేగిస్తున్నారండి. అసలు ఎంత జనం అంటేనండి అంత జనం. నేను అక్కడ పడిపోయాను కూడా అండి. అంత తోసేశారు అక్కడ నన్ను. ఆ వాల్స్ పైన ఆ శిల్పాలు చూడండి ఎంత బాగా చెక్కారు. ఇక్కడ ఒక ముని ఏదో రాస్తున్నట్లు ఒక విగ్రహం పెట్టారు. కానీ దేనికైనా కానీ ఏదైనా కానీ చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి ఆ విగ్రహం మాత్రం. నాకు మాత్రం ఓపిక
ప్రాణం ఉట్టిపడుతుంది. ఇదిగోండి కృష్ణుడు చాలా బాగా దర్శనం ఉందండి మాకు. కృష్ణుడి దర్శనం చాలా బాగా ఉంది. అక్కడ చూడండి ఎంత భక్తితో భజనలు చేస్తున్నారో. అసలు చాలా బాగుందండి. అసలు భజన చేసుకుంటా స్వామివారిని ఆ గుడి చుట్టూ ఊరేగిస్తున్నారండి. చాలా బాగుందండి. అక్కడ అక్కడ కింద ఫ్లోర్ అండి, పైన ఫ్లోర్లో మళ్ళీ ఇంకా స్వామివారు ఉన్నారు. అసలు ఆ రష్లో అయినా ఎక్కి ఆ స్వామివారిని చూసొచ్చామండి. ఎక్కలేము అనుకున్నాము. దేవుడి దయ వల్ల ఎక్కి చూడగలిగాము. మేము మా అదృష్టం అనుకోవడమే. ఎక్కి పైన కూడా ఎంత బాగా చెక్కారంటే ఆ శిల్పాలు చూడండి. ఇంకొకటండి నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, స్వామివారు పాలరాతి విగ్రహంలో ఎంత బాగా ఉన్నారంటే అంత బాగా ఉంది. అంత జనం వస్తున్నా కూడా అక్కడ ఎంత నీట్‌గా ఉంచుతున్నారంటే చాలా బాగా నీట్‌గా ఉంచుతున్నారండి ఆ టెంపులు. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.